ఫ్రెండ్స్, ఇప్పుడే నేను మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే నెల 4న అద్దరిపోయే శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, మన దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. అలానే లైక్ చేయండి. లైక్ చేయడంతో మరింతమందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారు. మరి లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు జనవరి 4న నిర్వహించాలని నిర్ణయించారు. గత వారం తెలంగాణ సచివాలయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం గురువారం తెలంగాణ సచివాలయ సంఘం సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జనరల్ బాడీలో తీసుకునే నిర్ణయాలను చర్చించి తెలంగాణ సచివాలయ సంఘాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ సంఘంగా పేరు మార్చారు. అదేవిధంగా ప్రత్యక్ష ఎన్నికల కోసం చేపట్టిన బైలాస్ సవరణను జనరల్ బాడీ సమావేశంలో ఆమోదించినందున ఆ ప్రకారం బైలాస్ రిజిస్ట్రేషన్ చేయించాలని నిర్ణయించారు. వచ్చే జనవరి 4వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ సంఘానికి ఎన్నికలు నిర్వహించడానికి సమావేశం నిర్ణయించింది. గత జనరల్ బాడీ సమావేశంలోనే ఎన్నికల అధికారిగా అదనపు కార్యదర్శి ఎన్ శంకర్ను నియమించడం జరిగింది. ఆయనే ఎన్నికల అధికారిగా కొనసాగుతారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.